కాలనీ సమస్యలు, బస్తీల సమస్యలు మాట్లాడుతున్నానని చెప్పి అనుకున్నా. కానీ ఆ సమస్యలు మాట్లాడిండు, రాజకీయాలు కూడా మాట్లాడింది. ముందుగా మీ డివిజన్లలో ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను ఎక్కువ రాలే. వాస్తవంగా మా ఆవిడ వచ్చింది. నాకంటే ఎక్కువ గుర్తింపు, నాకంటే ఎక్కువ వచ్చిన ఆమె మా ఆవిడ. మళ్ళీ పని చేసిన నాకు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. పోలైన ఓట్లలో 70-80% వచ్చిన ప్రాంతం వెంకరెడ్డి నగరు, రామరెడ్డి నగరు. ఈ నగరు వాళ్ళకు ఏమీ హామీ ఇవ్వకుండానే అంత గొప్పగా వేసిండ్రు. వాళ్ళ రుణం తెచ్చుకోవాలని చెప్పాడు. సరే, నేను సంవత్సరం అవుతుంది. నేను సంవత్సరపు నెల బాలుండి. నేను రాజకీయాలకు కొత్త కాకపోయినా ఇక్కడ మాత్రం సంవత్సరమే అవుతుంది. నేను సంవత్సర కాలంలో నేను ఏమేమి చేసినో అవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. నాకు వేరే వాళ్ళ లెక్క వేరే వ్యాపకాలు ఉండవు. నాకు పొద్దున్న లేస్తే రాత్రి దాకా మీ చుట్టూ తిరగడం, సమస్యల మీద కొట్లాడే తప్ప నాకు ఇంకో వ్యాపకం లేదు. నాకు టూర్ పోయేది లేదు, నాకు ఏ అలవాట్లు లేవు. కాబట్టి మీ చుట్టూ తిరుగుతాను. కానీ ఎంత బాధ అవుతుందంటే, నేను కూడా ఇక్కడ 14 ఏళ్ళు ఉద్యమంలో అనేక బస్తీలలో, ప్రాంతాల్లో ఉద్యమాలు చేసినప్పుడు వచ్చిన, ఆర్థిక మంత్రిగా పనిచేసిన, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన. కానీ కిందికి పోయిన తర్వాత నేను చూస్తే గ్రామీణ ప్రాంతాలు చాలా మెరుగు ఈ బస్తీలలో ఉండే సమస్యల కంటే కూడా. ఆ గోరేటి వెంకన్న పాట మళ్ళా వినాలనిపిస్తుంది. నువ్వు వండుకున్న అన్నంలో, నువ్వు వండుకున్న కూర ఆ డ్రైనేజీ వాసనే కంప కొడుతుందని చెప్పి అయితే మాట్లాడతారో, అక్షరాల సత్యం అని చెప్పింది హైదరాబాద్ బస్తీ. ఇంత వైవిధ్యం అంటే, ఇంకా హైటెక్ సిటీ దిక్కు పోగానేమో మొత్తం న్యూయార్క్లో, ఎక్కడో లండన్లో ఉన్నట్టు కనబడుతుంది. మళ్ళీ వెంటనే బస్తీలో రాగానే ఓహో ఇది తెలంగాణ అనిపిస్తుంది. మళ్ళీ అంటే ఎంత వైవిధ్యం ఉంది, ఎంత వ్యత్యాసం ఉందో దాన్ని బట్టి అర్థం కావాలి. నేను ఎంపీని అయినప్పటికి కూడా, మాజీ మంత్రిని అయినప్పటికి కూడా మా సొంతమ్మ ఇక్కడే ఉంది. నేను జిహెచ్ఎంసీ మీటింగ్ పోయినా. మా వాళ్ళందరూ అన్నారు, నువ్వెందుకు వస్తావన్నా ఈ జిహెచ్ఎంసీ మీటింగు, ఇది మా కార్పొరేటర్లు చూసుకుంటాం, మీరెందుకు అని చెప్తే, లేదమ్మా వస్తా నేను. మనకు ఓట్లేసి మన మీద నమ్మకాన్ని వ్యక్తం చేసిన ప్రజల సమస్యల పరిష్కారం ఎక్కడ అది సాల్వ్ అవుతుందో అక్కడికి పోవాలమ్మా. అది జిహెచ్ఎంసీ పాలక మండలే కావచ్చు, నేను మాట్లాడాల్సింది పార్లమెంట్లోనే కావచ్చు, కానీ జిహెచ్ఎంసీలో కూడా మాట్లాడతాపా అని చెప్పి పోయినా. నేను ఒక 20-25 నిమిషాల పాటు నేను మాట్లాడినా. కార్పొరేటర్ లెక్కనే మాట్లాడినాను. దెబ్బకే ఒక 300 కోట్లు 400 కోట్లు రిలీజ్ చేశాను వెంటనే. మళ్ళీ రెండవసారి మీటింగ్ అయింది. రెండోసారి కూడా పోయినా. నేను ఇంత దిక్కుమల్ల పని ఏంటిది మీదని చెప్పి అడిగి కొంత చేసే ప్రయత్నం చేస్తున్నా. అంటే ఉన్నంతలో, ఇక్కడ మా కార్పొరేటర్గా ఉన్నారు కాబట్టి సొంతమ్మకు తెలుస్తుంది, ఉన్నంతలో కొంత అభివృద్ధి కోసం కూడా పని చేస్తున్నా. నేను ఎప్పుడూ ఒక మాట చెప్పేది, నా మొత్తం 25 సంవత్సరాల చరిత్రలో నేను అధికారంలో ఉన్ననా, అధికారంలో వేరే పార్టీలో ఉన్ననా అనేది ఎప్పుడు లేదు. నాట్ పాసిబుల్ అనేది నా డిక్షనరీలో ఉండద్దని కోరుకుంటాను. నేను ఏ పని అయినా కూడా సాధ్యమే అని చెప్పుకుంటాను. ఇక్కడ మా హుజరాబాద్ అని కూడా రాజయ్య గారు వచ్చింది, ఇప్పుడు అక్కడ ఉన్నాడు. మేము 20 ఏళ్ళల్లో 20 ఏళ్ళు అక్కడ ఉన్నాం. అసలు ఇది కావాలంటే అది చేసుకునేది మేము మంత్రిగా లేనప్పుడు కూడా చేసుకునేది. 2004లో ఎమ్మెల్యేగా అయితే 2014 వరకు మేము ఎట్లా కొట్లాడినా, మీ తెలంగాణ కోసం కొట్లాడేది. తెలంగాణ కోసం కొట్లాడినా కూడా మాకు సబ్స్టేషన్ కావాలన్నా, మాకు రోడ్డు కావాలన్నా, మాకు మోరీ కావాలన్నా, మాకు ఇల్లు కావాలన్నా అధికార పార్టీకి ఎట్లా వచ్చేదో మాకు కూడా గట్టినే వచ్చింది. కారణం ఏంటంటే, ఇవాళ తపన ఉంటే ఎవడు ఆపలేడు అని, తపన ఉంటే ఎవడు ఆపలేడు. కాబట్టి ఇవాళ నేను బీజేపీ ఎంపీని. నా పార్టీ ఇక్కడ అధికారం లేదు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధికారం లేదు. కానీ నేను పదే ఒకటి చెప్తా,
బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ కాదు కొడుక, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు కట్టిన పనులు ఖర్చు పెట్టే బాధ్యత మన మీద ఉందని చెప్తా ఉంటా ఇప్పుడు. అందుకని ఒకసారి ఇట్లే ఒక ముఖ్యమంత్రి నేను కొట్లాడుతున్నప్పుడు మీ జై తెలంగాణ కూడా తిరుగుండ్రి, మీకు ఓట్లు ఎత్తనే ఉంటారు, మీకెందుక రోడ్లు, మీకెందుక ఇండ్లు, మీకెందుక మూరీలు అని చెప్పినప్పుడు నేను అన్న, అరే కొడుక నిజమే, కానీ నువ్వు ముఖ్యమంత్రివి కానీ నువ్వు ఈ రాష్ట్రానికి ఓనరు కాదు. ఈ రాష్ట్రానికి ఓనర్లు పన్నులు కట్టే ప్రజలు మాత్రమే అని చెప్పిన నేను అప్పుడు. ప్రజలు కట్టిన డబ్బుకు నువ్వు కాపరదాడు తప్ప నువ్వు ఓనరు కాదని చెప్పిన. ఇప్పుడు కూడా ఇలా నేను అధికార పార్టీ కాకపోవచ్చు, కానీ ప్రజల సమస్యల్ని చెప్పడంలో, వాని అర్థం చేయించడంలో డబ్బులు తీసుకొచ్చే మా శక్తి మాత్రం తప్పకుండా ఉంది. మీరు ఏ సమస్యలు అయితే ఇప్పుడు చెప్పిండ్రో తప్పకుండా నేనే మీ కాలనీలకు వస్తా, పాదయాత్ర చేస్తా, సమస్యలు రాసుకుంటా, కల్పించే ప్రయత్నం చేస్తా. ఎంత దీనం అంటే ఎంత అంటే ఇక్కడ పోతున్నాం. ఈ కాలంలో హైటెక్ యుగం అని చెప్పే ఈ కాలంలో ఇలా విశ్వనగరం అని చెప్పే హైదరాబాద్లో ఇంకా మురికి నీళ్ళు పోయేదాకా ఉండి, మురికి నీళ్ళు పోయినాక మేము నీళ్లు పట్టుకుంటామనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వెళ్ళడానికి సిగ్గుగా ఉంది. ఇలా చాలా దారుణంగా ఉంది. ఎక్కడ స్టామ్ వాటర్ డ్రైన్లు వేరే ఉండాలి, హైదరాబాద్లో డ్రైనేజ్ డ్రైన్లు వేరే ఉండాలి, కానీ రెండు కలిసే ఉంటాయి. ఈ రెండింటితో పాటుగా మనకు మంచినీళ్ళు తెచ్చే పైప్ లైన్ కూడా కలిసి ఉంటాయి. నాకు తెలిసి ఆ పైప్ లైన్లు ఆ డ్రైనేజ్ ఎక్కడో లింక్ అయితే కాబట్టి ఆ నల్లాలు బంద్ అయినప్పుడు ఎక్కడ పీల్చుకుంటే చూసినా ఆ పీల్చుకున్న నీళ్ళు పైపులలో వస్తాయి కాబట్టి ఆ నీళ్ళు మళ్ళీ మనకు వస్తున్నాయి. అవి దిక్కు లేక గత్యంతరం లేక తాగుతాం తప్ప, లేకపోతే ఆ నీళ్ళు అవి తలుచుకుంటేనే నీళ్ళు తాగేటువంటి ఆస్కారం ఉండదు. అంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. మీరు చెప్పిన ఎస్టీపీలు పనిచేయకపోతే అక్కడ ఇంతమంది అని చెప్పి బిందె తోముకుంటే అది ఎట్లా కలర్ మారుతుంది, పట్ట గొలుసు ఎట్లా కలర్ మారుతుంది, బంగారు గొలుసు ఎట్లా కలర్ మారుతుంది, అసలు మనుషుల ముఖాలే ఎట్లా మారుతారు, ఎట్లా వాసన వస్తుంది. నిజంగా హైదరాబాద్లో ప్రజలు ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే డబ్బు చాలా ఎక్కువ. ఇళ్ళల్లో పనిచేసి, కూరగాయలు అమ్ముకొని, కంపెనీల్లో పనిచేసి, పళ్ళ దుకాణాలు అమ్ముకొని, ఏదేదో కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఒక తరం కష్టపడితే ఒక ఇల్లు నిలబడుతుంది. ఆ తర్వాత తరం కష్టపడితే తప్ప మన బతుకులు బాగుపడే పరిస్థితి లేదు. హ్యాండ్ టు మౌత్ ఎప్పుడు తిండికి పొట్టకు మనకు మందులకు తప్ప పెద్ద కోట్ల రూపాయలు సంపాదించుకునే ఆస్కారం లేనటువంటి ఈ హైదరాబాద్లో ఇవాళ ఎన్ని బాధలు ఉన్నాయో ఇంతకుముందు ఆయన చెప్పిండు. ఫస్ట్ రాగానే హైడ్రా వచ్చింది, రాగానే హైడ్రా అన్నారు. హైడ్రా గురించి మీకు తెలుసు. చాలామంది తెలియదు ఏంటంటే అవి కూలగొడుతున్నప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడి, అయ్యా నాకు ఇదే దిక్కు, నా కొడుకు క్యాన్సర్ పేషెంట్ అన్న కూడా కనికరించ కూడా కూలగొట్టిపోయింది, సూసైడ్ చేసుకున్న మీకు చాలామంది తెలియదు. హైదరాబాద్లో హైడ్రాతో ఎంత విధ్వంసమైందో ఇవాళ చాలామందికి తెలియదు. 3 నెలలు 4 నెలలు నేను తిరిగి మొత్తం బస్తీలలో ఆ కాలనీలకు కొంత అండగా ఉంటే మొత్తానికి కొంత వెనుకకు తగ్గింది. చాలా ఇల్లు కూలిపోయినాయి. ఇవాళ మూసి మీరు చూస్తున్నారు, మీ పక్కకి రామరెడ్డి నగర్ అనుకుంటుంది. మూసి అంత పెద్దగా ఉన్నది. ఇప్పుడు ఆ నీళ్ళు మీరు చూస్తారు, జస్ట్ ఒక 5% కూడా నీళ్ళు పోవు. వర్షాలు వచ్చి వరదలు వచ్చినప్పుడు తప్ప మూసిలో పారే నీళ్ళు 5% జన గింత కాలువ పోతుంటుంది. అలా అంత పెద్ద నదిలో ఇంత కాలువ పోతుంది. మేము అన్నాం, అరే అటుపక్క ఇటుపక్క నిజాం లాంటి వాడే అప్పుడు వరదలు రాకుండా చార్మినార్ దగ్గర ఇనుప గోడలు రాళ్ళ గోడలు కట్టిండు. మీరు చూస్తారు, రాళ్ళ గోడలు కట్టిండు. ఇలా ఇంత టెక్నాలజీ ఉంది. సిమెంట్తో గోడలు కట్టు, శాశ్వతంగా ఎంత వరద వచ్చినా నీళ్ళు రాకుండా చెయ్యి, దాన్ని సుందరీకరణ చేయమని చెప్పి మనం చెప్పిన తప్ప మనం ఎక్కడ మూసి సుందరీకరణకు వ్యతిరేకం కాదు. మూసిలో పారవలసింది పాలలాంటి నీళ్ళే తప్ప, మూసిలో పారవలసింది మన పిల్లలు ఈత కొట్టే నీళ్ళు తప్ప, మూసిలో పారవలసింది ఈ రసాయనాలు విషతుల్యాలు కాదని చెప్పి నేను కూడా మాట్లాడి. కానీ వాళ్ళకి మీకు తెలుసో తెలియదు, వాళ్ళకి ఆ మూసి ప్రక్షాళన
కొబ్బరి నీళ్ళ నీళ్ళు పరిచేది కాదు. అటుపక్క ఇటుపక్క ఖాళీలని కొలగొట్టి మంచిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకొని పెద్ద పెద్ద మాళ్ళు కట్టి డబ్బు సంపాదించే దుర్మార్గపు ఆలోచన తప్ప నిజంగా మూసిని బాగు చేసే పరిస్థితి వాళ్ళకు లేదు. కాబట్టి మనం వ్యతిరేకించాం. మనం అన్నాం ఇవాళ ఆటో డ్రైవర్లు లేదు మీ దగ్గర. ఆటో డ్రైవర్లు ఎంత తినగా ఉంటాయి. మహిళలకు బస్సులలో ఫ్రీగా ఇచ్చిండ్రు, సంతోషం, బాగానే ఉంది, దాన్ని ఎవరు కాదంటారు. కానీ దానివల్ల ఆటోలకి ఇలా రూపాయి గిరాకీ లేకుండా పోయింది. ఈ ఆటో నడిపితే నాకు ఒక నెలకు 15,000 రూపాయలు వస్తాయి, 20,000 రూపాయలు వస్తాయి, నేను ఒక ఇల్లు కిరాయి కట్టుకోవచ్చు, నా కొడుకుని ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవచ్చు అని చెప్పి కళ్ళు అంటాడో, ఓ ఇల్లు కట్టుకుంటే లోన్ తెచ్చుకొని నేను 5,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కడతా అంటాడో. ఇవాళ అర్ధాంతరంగా లక్షల మంది ఆటో డ్రైవర్లు కిరాయిలకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కిరాయిలకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు, సూసైడ్ చేసుకుంటారు. అంటే సూసైడ్ చేసుకునేటువంటి ఆటో డ్రైవర్లకు వాళ్ళకు ఒక హామీ ఇచ్చిండు ఆయన, నెలకు 1,000 రూపాయలు చొప్పున 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి. ఇంతవరకు ఇచ్చింది ఎప్పుడైనా ఆటో డ్రైవర్ మీద అడగదు. ఒక ఆటో డ్రైవర్కి కూడా ₹1 ఇయ్యలే. మనమేమంటాం, ఇవాళ నువ్వు ఏ హామీలు అయితే ఇచ్చినావో ఒక్క హామీ కూడా నువ్వు అమలు చేస్తలేవు. కానీ 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అంటే ఎట్లా నమ్మాలి అని చెప్పి మనం అంటున్నాం. మనం అనేది మనిషికి బంగారం కావాలన్నా బట్టలు కావాలంటే ఏం కోరుతాం? మనం బంగారం కావాలని కోరుకోము, బట్టలు కావాలని కోరుకుంటాం. బట్టలు కాదు, మేమేమంటున్నాం, ఇవాళ సుందరీకరణ చేయి. ఇది ఒక మీరు ఎక్కడో పోయి సియోల్ నగరంలో చూసి వచ్చిందో ఇంకో నగరంలో చూసి చెయ్యి. కానీ మొట్టమొదటిగా మా తాగే నీళ్ళల్లో వచ్చే డ్రైనేజీ వాటర్ ఆపే పైప్ లైన్ల పనిచేయి. మా మురికి కాలువలు పారి దుర్గంధం పారేటువంటి ఆ మురికి కాలువకి పైసలు ఇయ్యి. ఇప్పటికీ రామరెడ్డి నగరంలో చూసిన ఇప్పటికీ సిమెంట్ రోడ్లు ఇప్పటికి రోడ్లు చాలు. నేను అంటున్నా, రోడ్లు వేయి, ఫస్ట్ మురికి కాలువలు కట్టు, ఈ తాగే నీళ్ళకు పైప్ లైన్లు వేయి, మంచినీళ్ళు వచ్చినట్టు చేయి, ఆ నీళ్ళు కూడా కొంచెం ఎక్కువ టైం వచ్చినట్టు చేయి. గవ్వి చేసే శాత కాదు, కానీ నువ్వు గిది చేసే ప్రయత్నం చేస్తాను. అందుకనే వ్యతిరేకించడం. 3 నెలలు ఐటమ్ మీద కొట్లాడినాం, 4 రోజులు 2 నెలలు మీ మూసినది మీద కొట్లాడినాం. మీ కొట్లాడుతున్నాం. నిన్న మొన్న కూడా కొట్లాడొచ్చిన పాపం ఇంకా జవహర్ నగర్ ఉంటుంది. జవహర్ నగరు ఎవరుంటారో మీకు తెలుసుగా, మీకు చుట్టాలు కూడా ఉంటారు అక్కడక్కడ. జవహర్ నగర్ కానీ, బీజార్ నగర్ కానీ, లేకపోతే బాలాజీ నగర్ కానీ ఎవరెత్తారు అక్కడికి? కన్నగడ్డ ఉపాధి కల్పించకపోతే కనిపెంచిన అమ్మా నాన్నని అక్కడనే వదిలిపెట్టి కన్న బిడ్డలు వేసుకొని వచ్చేవాళ్ళే బాలాజీ నగర్లో గుడిసెలు వేసుకుంటారు. ఫస్ట్ వాళ్ళు ఎంత వేసుకుంటారు? 40 గజాలు 50 గజాలు వేసుకుంటారు. వాళ్ళు 40 గజాలు 50 గజాలు. మేమేమంటున్నాం, నీ బంజారా హిల్స్లో, నీ హైటెక్ సిటీలో ఒక్కొక్క ఎకరము 100 కోట్ల విలువ అవుతుంది. ఒక్కొక్క ఎకరం 100 కోట్ల విలువ అవుతుంది. ఒక్కొక్కడు 20 ఎకరాలు 30 ఎకరాలు 100 ఎకరాలు కబ్జా పెడుతున్నాడు. 1000 కోట్ల రూపాయలు భూములు కబ్జా పెడుతున్నాడు. కానీ గరీబోడు వేసుకునే గుడిసే 40 గజాలు మాత్రం వాడు కూల కొట్టిపోతా అంటాడు వాడు. నేను మొన్న పోతే ఎంత హృదయ విధాకరణ పరిస్థితి అంటే, ఒక ఆమె ఉంటుంది, ఆమె పెరాలిసిస్ వచ్చింది, భర్త లేడు, 3 ఆడపిల్లలు. 20 ఏళ్ళ క్రితం వచ్చింది ఆమె. 20 ఏళ్ళ నుంచి ఆ బిడ్డల్ని పెళ్ళిళ్ళకి వచ్చారు. ఒక్కరి పెళ్లి కాలే, ఒకరు 30, ఒకరు 32, ఒకరు 30. కన్న తల్లి అన్నం పెట్టి పెంచింది, కానీ కన్న తల్లి పెళ్లి చేయలేకపోతుంది. ఆ 3 కొంత పెద్దగా నేను ఇక మేము పెళ్ళిళ్ళు చేసుకోమమ్మ అని చెప్పి వాళ్ళు దవాఖానలో పనిచేస్తారు, వాళ్ళు కంపెనీలో పనిచేస్తారు. కట్టగా చిట్టీలు వేసుకుంటే 2 లక్షలు 3 లక్షల రూపాయలు వచ్చింది. ఆ 2 లక్షలు 3 లక్షల రూపాయలు పెట్టి ఏం చేసిండ్రు, కొంచెం ఒక స్లాబ్ వేసుకుందాం. ఇంత ఎన్ని గజాల? 40 గజాల. 40 గజాలు 40 గజాలు నేను ఇల్లు కట్టుకుంటున్నా? 40 గజాలు ఇల్లు కట్టుకుంటున్నా? ఇంకా బాలాజీ నగర్ ఉంటాడు, నాలంటూ ఉంటాడా? బాలాజీ నగర్లో ఉంటున్నామంటేనే, 40 గజాలు ఇంట్లో ఉంటున్నామంటేనే దిక్కులేనుడై తప్ప ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ ఉండడు. అది కట్టుకుంటే దాన్ని కూలగొట్టిపోయినాడు కళ్ళ ముందే. ఆమె అన్న మాట ఏంటంటే, అయ్యా కూలగొడితే కానీ నీ కాలు మొక్తా, నా బీరువా తీసుకొని, నా స్టవ్ తీసుకుపోని, నా బియ్యం తీసుకుపోయినట్టు కూడా వెళ్ళలేదు. అంటే ఎంత కనికరం లేకుండా ఎంత దుర్మార్గం వ్యవహరిస్తుందో ఒకసారి చూడండి. ఇవాళ నేను సాయంత్రం పోతున్నా అక్కడ పాదయాత్రకి. ఇట్లాంటి కోకొల్లలు. నేను ప్రభుత్వం అంటే కన్నీళ్ళు చూసేది అనుకుంటా, ఇల్లు కట్టించేది అనుకుంటా, ప్రజలకు ఇంత మేలు చేసి అనుకుంటా. కానీ ప్రజల ఇళ్లను కూలగొట్టుని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇక్కడ. ప్రజల ఇళ్లను కూలగొట్టడం ముఖ్యమంత్రి కాడు, కట్టించడం ముఖ్యమంత్రి. కన్నీళ్ళు పెట్టించడం ముఖ్యమంత్రి కాదు, కన్నీళ్ళు చూపించడం ముఖ్యమంత్రి. ఇవి కోకొల్లలుగా ఉన్నాయి.
కోకలు ఉన్నాయి. అయినా నాలాంటోడు కొట్టాడుతూనే ఉన్నా కానీ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మీ సపోర్ట్ కూడా తీసుకుంటా అని చెప్పి మీకు మాటిస్తున్నా. రెండవది, అధికారం చారీ చెప్పిండు కదా, అంటే అడక తినే కాడ ఉండదని చారీ అందరూ చెప్పింది కదా. రాజకీయాలు మాట్లాడిన మీ వక్తల పేర్లు అని చెప్పలేదు కానీ ఉండద్దు. మరి అవి చెప్తే నాలాంటి వాడు చెప్తే మంచిది కాదు, ఎక్కువ తక్కువ. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఆకలి తెలిసిన వాడు, దుఃఖాన్ని అనుభవించిన వాడు లీడర్ అయితే తప్పకుండా కొంత పట్టించుకునే ఆస్కారం ఉంటుంది. కానీ ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడే నీకు 100 కోట్లు ఉన్నాయా, నీకు 50 కోట్లు ఉన్నాయా అని లెక్కలు కట్టి టైం కట్టడం తీసుకొచ్చి పెడతాను. మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. మరి వాళ్ళకు ఖర్చు పెట్టినోడికి 50 కోట్లు ఖర్చు పెట్టి వచ్చినోడికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎంపీ అయ్యేటోడికి వాళ్ళకి ఏం యావం ఉంటుంది, ఏం ధ్యాస ఉంటుంది? వాళ్ళ యావ ఖర్చు పెట్టినది సంపాదించుకోవాలి, మళ్ళీ ఖర్చు పెట్టడానికి మళ్ళీ సంపాదించుకోవాలి, ఇవే ఉంటాయి కదా. ఇవాళ నీ స్వయంభూ నీదేనా, నీదేనా ఓటు అది కరిగిపోయేది కాదు. కరిగిపోయేది ఓటు, అది కరిగిపోయేది కాదు. అది ఇంకొని అడుక్కునేది కూడా కాదు. అది నీది. నువ్వు కనుక మా వాడిని, మా ఎల్లాయని గెలిపించుకోవాలి, మా పుల్లయ్యని గెలిపించుకోవాలి, మా చారిస్వామి గెలిపించుకోవాలి అంటే దానికి అడ్డం ఉంటాడే చెప్పండి. హక్కు నీ దగ్గర పెట్టుకొని, ఆ అస్త్రం నీ దగ్గర పెట్టుకొని నువ్వు మా రాజ్యాధికారం రావాలి, మాకే రావాలంటే ఎట్లొస్తుంది? చారిస్వామి ఓటేసుకో వస్తుంది అంటున్నా. నీ కార్పొరేటర్ పదవి, నీ ఎమ్మెల్యే పదవి, నీ ఎంపీ పదవి అమ్మ ఇస్తే వచ్చేది కాదు, నానవిస్తే వచ్చేది కాదు, మార్కెట్లో కొనుక్కుంటే వచ్చే సరుకు కాదు. మీరు ఆత్మను ఆవిష్కరించి మీరు ఓటు వేస్తే వచ్చేదే ఆ ఎమ్మెల్యే పదవి. నా భాషలో చెప్పాలంటే నీ ఓట్లకు పుట్టింది ఆ ఎమ్మెల్యే పదవి, నీ ఓట్లకు పుట్టింది నా ఎంపీ పదవి. ఇక్కడున్నాడు హరికృష్ణ అని ఒక ఇక్కడనే ఉన్నాడు. మన పాపం ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు. మీరు ఏదైతే ఇప్పుడాక చెప్పిండ్రో మన ఓట్లు మనం వేసుకున్న ఎక్స్పెరిమెంట్ చెప్పిండ్రో అగో ఆయన ఆ పని చేసిండు. మన పైసలు లేవు కానీ వీళ్ళనే మీరు చెప్పిన ఆలోచన నమ్ముకొని పోయిండు. ప్రసన్న హరికృష్ణ అనే పేరు మీరు ఉంటారు. మన ఎమ్మెల్సీగా పోటీ చేసి కొంచెం ఓడిపోయాడు పాపం. అంటే ఆయన సక్సెస్ అయింది, కొంత చదువుకున్న కాదు సక్సెస్ అయింది, చదువుకున్న కాదు. కానీ నా బస్తీలలో ఉండేవాళ్ళు, నా బాలాజీ దగ్గర ఉండేవాళ్ళకి 2,000 రూపాయలు అయితే ఇప్పుడు వస్తానే కదా అనుకుంటున్నాం, 5,000 రూపాయలు అయితే ఇప్పుడు వస్తానే కదా అనుకుంటున్నాం. ఇది ఏం మార్చాలి? వాళ్ళకు ఉప్పుకో పప్పుకో అక్కడికి అనుకుంటారు. కానీ ఎక్కడ తీసుకురావాలి? ఉప్పుకో పప్పుకో అక్కడికి వస్తాయన్న పైసలు కూడా తీసుకోవాలి. మరి అయ్యో సొత్తు కాదని చెప్పి అనుకోవాలి. వాడు ఒకవేళ ప్రమాణం చేయాలంటే చేయాలి, మీద లోపల ఒక ప్రమాణం చేసుకోవాలి. మళ్ళీ నీ బిడ్డకైనా ఓటేసుకోవాలి. గా పని గా చైతన్యం వచ్చినాడు, గా సోయి వచ్చినాడు. నిన్నెవ్వడు ఆపలేడు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఈ రాష్ట్రంలో 52% ఓట్లు, 35% వచ్చినోడే ప్రభుత్వం అయితే తెలుసా మీకు? 35, 36, 37% అయితే ఓట్లు. నువ్వు 52 ఉన్నావు కదా, 52 ఉన్నావు కదా, మరి ఎందుకు చేసుకోలేకపోతున్నావు? దరఖాస్తు పెట్టి దండం పెట్టద్దు, గుర్తుపెట్టుకోండి. మేము అనుకున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు మాట్లాడుతున్నప్పుడు మేము 25 ఏళ్ళుగా అందరి వాడిగా అందరితో లీడర్గా అయినాం. మీరు అంటున్నారు 100% మాలాంటి వాళ్ళం ఎవరి పక్షాన ఉంటాం? పేదోళ్ళ పక్షాన ఉంటాం, అనగారిన ప్రజల పక్షాన ఉంటాం, బస్తీ వాళ్ళ వైపు ఉంటాం మేము. అందుకని మీరు దయచేసి చెప్పడం ఎంత ఇంపార్టెంటో ఆచరించడం కూడా అంత ఇంపార్టెంట్. ఇవి ఎవరిని నిందించవద్దు. మీరు వాళ్ళని తిట్టాలి, ఎందుకు తిట్టాలి చెప్పండి? నీకు నువ్వు తిట్టుకోవాలి, మనకు మనం తిట్టుకోవాలి తప్ప ఎవరిని తిట్టద్దు. కాబట్టి నేను మీ అందరికీ 2 మాటలు, అంటే మీరు నాకు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చి నాకు సంఘీభావం కూడా చెప్పినట్టు కనబడుతుంది. ఇలా మీ వీఆర్ విత్ యూ అన్నా అంటున్నారు చూసినా. ఎస్, ఇవాళ లేకపోతే ఎక్కడ హుజరాబాద్ నీకు ఇక్కడ వద్ద నేను
నేను ఇక్కడికి వచ్చి మా రాజిరెడ్డి సాబ్ ఇక్కడనే ఉన్నాడు, మా బావగారు ఆయనే. నేను ఇక్కడికి వచ్చి 35 ఏళ్ళు అవుతుంది, 35 ఏళ్ళు నువ్వు ఇక్కడికే వచ్చి. కానీ నన్ను కూడా బయటోడు అన్నారు. హైదరాబాద్ బయటోడు ఎక్కువ ఉంటారా, మా లోకల్లో ఎక్కువ ఉంటారే? ఎక్కడ లేకుంటారు, అంతా బయట. అంటే 35 ఏళ్ళ నుంచి ఉన్నాను కూడా నన్ను బయటోడు అన్నారు. అంటే ఎందుకంటాడు అంటే దుర్మార్గం, ఓడగొట్టాలని. కానీ నేను అనుకున్నా ప్రజల మీద సంపూర్ణమైన నమ్మకంతో వచ్చిన వాడిని కాబట్టి నా ముఖం ఇంటింటికి ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు, కానీ నా ముఖం పరోక్షంగా అందరికీ తెలుసు అని చెప్పి అనుకున్నాను. నేను 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడుతున్నాను, 5 ఏళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేస్తుంది. అన్నిటికంటే చాలా గుర్తుండే కాలం కరోనా కష్టకాలం. అప్పుడు నేను లేని టీవీ లేదు, రోజు ప్రతి నిత్యం నా ముఖం టీవీలో కనపడేది. ప్రజలారా భయపడకండి, ధైర్యమే దీనికి మందని చెప్పేది, దుఃఖపడకండి చెప్పేది. చనిపోయినటువంటి శవాలను మీరు తీసుకుపోకపోతే నాలాంటి దగ్గరుండి దాన్ని ఖండన చేసే సందర్భాలు ఉన్నాయి. భర్త చచ్చిపోతే భార్య రాలే, భార్య చచ్చిపోతే భర్త రాలే. ఆ కాలంలో 3 ఏళ్ళు నేను దాన్ని పనిచేసిన. కాబట్టి నేను తెలియని కుటుంబం ఉంటా, తెలియని మనిషి ఉంటాడా. మీరు అన్నట్టుగా ఈటల అంటోడు ఇంతకుముందు సాయి చెప్పినట్టుగా 12,000 గ్రామాలుగా ప్రతి ఇంటికి అంతో ఇంతో గింత పిల్లగాడు కంచబోదు ముసలి వరకు ఎవరు పోతాను అంటే రాంధ్రలో పోతున్నా అంటాం. పరిచయం ఉన్నది. తప్పకుండా ఒకనాడు మీ ఆలోచనని ఫుల్ఫిల్ చేసే బాధ్యత నా మీద కూడా ఉంటుంది. అందువల్ల మీరు దయచేసి మంచిగా ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయండి. మీరు ఎట్లయితే ఆస్వాదించిండ్రో అండగా ఉన్నారో రాబోయే కాలం అండగా ఉండండి. జేజమ్మతో అయినా కొట్లాడతా, గుర్తుపెట్టుకోండి. కొట్లాడని కూడా వచ్చలేదు, ఇవ్వంతోనే కొట్లాడతాను. నాకేం భయం ఉంటే చెప్పు, 4 ముఖ్యమంత్రితో కొట్లాడని చెప్పి 4 ముఖ్యమంత్రితో కొట్లాడి లేనప్పుడు బతుకంతా కొట్లాడనే అవుతుంది. నా బతుకంతా కొట్లాడుతుంది. కానీ నాకు ఒక తృప్తి మాత్రం ఉంది. ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడుతున్నందుకు, ప్రజలు ఆదరిస్తున్నందుకు మాత్రం చాలా గర్వంగా ఉంది. నిన్న మొన్న కూడా సోషల్ మీడియా చూసిన, ఎంత గొప్ప బిడ్డ నువ్వు, గిట్లు ఉండాల్సి ఉండే బిడ్డ. ఎస్ ఉంటా, తప్పకుండా ఎక్కడ పోదు. నాకు తెలిసి ఏదో కుట్ర చేసిన ఒకసారి నన్ను ఓడగొట్టింది, కానీ నేను ఎన్నడూ ఓడిపోలే వాస్తవంగా. నా మొత్తం 25 ఏళ్లలో 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. మొన్న మీ దయతోటి ఎంపీ కూడా గెలిచిన. ఒక్కసారి మాత్రం ఓడిపోయాను. ఎందుకంటే నేను నమ్మి బయట తిరిగిన, ఇక్కడ ఆగం చేసాను. 2 దిక్కులు పోటీ చేస్తే అక్కడ గెలుస్తాను వీళ్ళు అక్కడ గెలుతాను ఇక్కడ వీళ్ళు, ఇట్లా అనుకొని కథం పట్టించిండు. అయినా దానికి గుణపడం వచ్చి దెబ్బకు మలకాయి రచ్చిపడ్డా. మరి ఇక్కడ కూడా సర్వీస్ చేసే అవకాశం వచ్చింది. తప్పకుండా మీరు గర్వపడే బిడ్డలాగా, పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటా అని మాటిచ్చిన గట్లే మీకు పనిచేస్తా అని చెప్పి, మీ సమస్యలను కూడా ప్రస్తావించడంలో, మీ రాజకీయపరమైన ఆలోచనని కూడా ఫుల్ఫిల్ చేయడంలో మీకు తోడుగా ఉంటా అని చెప్పి మనం చేస్తూ తెలుస్తున్నాం. వారు